హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మసీ యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది కూడా జీపాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ గోల్ ఏంటంటే కనుక నైపర్ ప్రిపరేషన్. సో నైపర్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే మీ 90% నైపర్ ప్రిపరేషన్ అనేది జీపాట్ తోనే కంప్లీట్ అయిపోయింది. మిగతా 10% అనేది మీరు ఏదైతే జీపాట్ ఆల్రెడీ చదివారో దాన్ని రివైజ్ చేసుకుంటూ అండ్ నాన్ ఫార్మా సిలబస్ కూడా ఫోకస్ చేసుకుంటూ, సో అంటే ఎంత ర్యాంక్ వస్తే బాగుంటుంది, ఏమొస్తే బాగుంటుంది, ఏ కేటగిరీ రావాలి, ఇవన్నీ కూడా ఎక్కువగా థింక్ చేయకుండా మీరు చదవటం మీద ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఫోకస్ తో పాటు డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవర్ థింకింగ్ అయితే తగ్గించుకోండి. ఆ ఓవర్ థింకింగ్ కనుక మీరు తగ్గించుకోలేకపోతే కనుక మీ ర్యాంక్ అనేది కొంచెం పెద్ద ర్యాంక్ వస్తుంది. దానివల్ల మీరు అనుకున్న నైపర్ హైదరాబాద్ మొహాలీలో కాకుండా సో వేరే నైపర్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది నెగిటివ్ అయితే నేను చెప్పను, బట్ కాకపోతే మనం అనుకున్నది జరగాలంటే ఫోకస్ గా చదవడంతో పాటు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఈజ్ నథింగ్ బట్ సో ప్రాపర్గా రివైజ్ చేయటం, దాన్ని మళ్ళీ అగైన్ బుక్ కానీ ఫోన్ కానీ క్లోజ్ చేసి గుర్తు తెచ్చుకోవటం అండ్ ప్రీవియస్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయటము చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నైపర్ లో ఏంటంటే కనుక మీరు 2 గంటల్లో చాలా యాక్యురేట్ గా కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దానికి సంబంధించి మీకు జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, జీడీసీ హిందీ క్లాస్ యూట్యూబ్ ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియోలో మనం మేజర్ మనం చూసుకుంటే కనుక నాన్ ఫార్మా సిలబస్ ఏ విధంగా కవర్ చేయాలి నైపర్ ప్రిపరేషన్ కి ఒక చిన్న ప్లాన్ ఏంటనేది మీకు నేనైతే ఒకటి క్రియేట్ చేశాను. డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో అకార్డింగ్ టు మా నాలెడ్జ్ చూసుకుంటే కనుక మనకి నాన్ ఫార్మా నుంచి నైపర్ ఎగ్జామ్ లో ఎంఎస్ ఫార్మ్ ఎంట్రన్స్ కి నియర్లీ 40 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో హౌ టు కవర్ నాన్ ఫార్మా సిలబస్ ఫర్ నైపర్ 2026 ఒక చిన్న ప్లాన్ అయితే నేను మీకు ప్రిపేర్ చేశాను. హోప్ఫుల్లీ దిస్ డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. సో నేను అనుకునే ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, సో ఐ ఆల్సో క్వాలిఫైడ్ జీపాట్ నైపర్. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మనకి దాదాపు 40 క్వశ్చన్స్ నాన్ ఫార్మా నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లీష్ నుంచి, యాప్టిట్యూడ్ నుంచి, రీజనింగ్ నుంచి, జనరల్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ టు స్టడీ పరంగా చూసుకుంటే కనుక ఇంగ్లీష్ లో జనరల్ మనకి కాంప్రహెన్షన్, సినానిమ్, గ్రామర్ ఇవన్నీ కూడా. సో యాప్టిట్యూడ్ పరంగా చూసుకుంటే కనుక సో పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్ అండ్ బేసిక్ మ్యాథ్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొంచెం మనం రీజనింగ్ పరంగా చూసుకుంటే కనుక సో రిగార్డింగ్ ద రీజనింగ్, సో రీజనింగ్ లో బేసిక్ గా మనకి కోడింగ్ టైప్ కావచ్చు, లేకపోతే బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, పజిల్స్ కావచ్చు, వీటి మీద మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో డెఫినెట్ గా టోటల్ ఫార్మా సిలబస్ మీరు కవర్ చేసినా కూడా మీకు మంచి నైపర్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ లేదు నాకు నైపర్ హైదరాబాద్ కావాలి, నాకు పలానా నైపర్ మొహాలీ కావాలనుకుంటే కనుక సో టాప్ 50లో టాప్ 10 లో మీరు ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఎప్పుడంటే కనుక ఫార్మా సిలబస్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీరు నాన్ ఫార్మా కూడా ఇవ్వచ్చు. సో నాన్ ఫార్మా సిలబస్ అనేది మీరు ప్రాబిలిటీ లాంటిది. ఒక్కొక్కసారి మీరు బాగా చదివిన ఆన్సర్ చేయలేకపోవచ్చు, లేదు లేట్ గా చూసుకుని మీరు ఆన్సర్ చేయొచ్చు. బట్ మీ ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టండి. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుందంటే మనం చేసేది లేదు, ఎందుకంటే వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ హ్యావింగ్ రిగ్రెట్స్. ఒక పని చేసిన తర్వాత ఇంకొంచెం చేస్తే బాగుంటుంది అనుకుంటాం. బట్ ఏదైతే మనకి ఇంకా నైపర్ క్లియర్ గా ఎగ్జామ్ డేట్ ఎప్పుడో మనకు రాలేదు కాబట్టి మీ ప్రిపరేషన్ లో మీరు ఉండండి. ఏమన్నా మీకు ఇంకా సలహాలు కావాలన్నా, మీకు ఏమైనా అప్డేట్స్ కావాలన్నా కూడా మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ సో హౌ టు ప్రిపేర్. ఓకే, ఈ ఏరియాస్ నుంచి మనకు వచ్చే ఛాన్స్ అంటే జనరల్ నాలెడ్జ్ కూడా. జనరల్ నాలెడ్జ్ బేసిక్ గా మనం చూసుకుంటే ప్రెసెంట్ మనకి బిట్వీన్ ద కంట్రీస్ వార్ అనేది జరుగుతూ ఉంది. సో దాని గురించి మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో స్పోర్ట్స్ పరంగా ప్రెసెంట్ మనం చూసుకుంటే ఇండియా డిఫరెంట్ స్పోర్ట్స్ లో బాగా ముందుకు వెళ్తుంది. క్రికెట్ కావచ్చు, రిమైనింగ్ స్పోర్ట్స్ కావచ్చు, వాటి అప్డేట్స్ తెలుసుకోండి. సో మన ఫార్మా ఇండస్ట్రీస్ గురించి అప్డేట్స్ తెలుసుకోండి. నోబెల్ ప్రైజెస్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. సో జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. అండ్ హౌ టు ప్రిపేర్. సో జనరల్లీ 30 to 40 minute డైలీ రూల్. సో కన్సిస్టెన్సీ గ్రేటర్ దాన్ క్వాంటిటీ. ఎంత చదువుతున్నారు అన్న దానికి కూడా కన్సిస్టెన్సీ డైలీ మినిమం కంపల్సరీ మీరు ఇవ్వాల్సి, ఎందుకంటే మీకోసం, మీ భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న పని ఇది. అండ్ వన్ సోర్స్ స్ట్రాటజీ. సో 1 book ఆర్ 1 note. సో జనరల్ గా ఎక్కువ చదువుతున్న బుక్ ప్రిఫర్ చేయండి, ఒక స్టాండర్డ్ బుక్. మిగతా మీరు డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ మీ ఇన్ఫర్మేషన్ అప్గ్రేడ్ చేసుకోండి. అండ్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ డైలీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కనుక నైపర్ 2 hours ఎగ్జామ్, 2 hours లో 200 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయాలి. చాలా ఫాస్ట్ గా, చాలా యాక్యురేట్ గా కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ డైలీ 20 to 30 క్వశ్చన్స్ పర్ డే. ఇట్స్ యువర్ పర్సనల్. సో స్పీడ్ ట్రైనింగ్. సో టైమర్ లెస్ దాన్ 30 seconds పర్ క్వశ్చన్. అంటే కనీసం ఒక క్వశ్చన్ ని మీరు యాక్యురేట్ గా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం అనేది 30 seconds లో మీరు అయ్యేటట్టు మీరు ఎగ్జామ్ లో చూసుకుంటే కనుక యూ విల్ గెట్. ఎందుకంటే కనుక నైపర్ ఎగ్జామ్ అనేది మీ నాలెడ్జ్, టాలెంట్ తో పాటు మీరు ఎంత ఫాస్ట్ గా, ఎంత కరెక్ట్ ఆన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు క్వాలిటీ, మీ యొక్క క్వాలిటీని చెక్ చేస్తుంది నైపర్ ఎగ్జామ్ అనేది.
అండ్ వీక్లీ రివిజన్. అండ్ డెఫినెట్ గా ఏదైతే ఆ 6 రోజులు చదువుకున్నారో 7వ రోజు ఖచ్చితంగా దాన్ని రివైజ్ చేసుకోండి. దానికి జీకే కంపల్సరీగా యాడ్ చేయండి. జీకే కూడా ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. అండ్ కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. సో జనరల్ గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ మనకి మిస్టేక్స్ అని మనకు తెలియకుండా కూడా జరిగే ఛాన్స్ ఉంది. వాటిని మీరు సో ఇగ్నోరింగ్ ద సెక్షన్స్. సో పర్టికులర్ సెక్షన్ మీకు అది మనకు రాదు కదా వదిలేద్దాం అనుకోవద్దు, దాన్ని ట్రై చేయండి. సో బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్. సో ఖచ్చితంగా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ వేరే ఎగ్జామ్ ప్రిపరేషన్ తో లింక్ చేయొద్దు. సో నో ప్రాక్టీస్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ప్రాక్టీస్ చేయాలి ఎంసీక్యూస్. టూ మెనీ బుక్స్ అనేది ఫాలో అవ్వద్దు. సో మాక్సిమం ఒకదాన్ని ఫిక్స్ అవ్వండి. లైక్ మీరు గమనిస్తే కనుక నైపర్ ఫింగర్ టిప్స్ అని చెప్పేసి మన జీప్యాడ్ డిస్కౌంట్ సెంటర్ నుంచి మీకు బుక్స్ ఉంది. మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్ గా బుక్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. అలా మీరు పర్చేజ్ చేసుకుంటే కనుక ఎఫిషియెంట్ గా దాన్ని ప్రిపేర్ అవ్వండి. ప్రైమరీ స్టాండర్డ్ ఒక సోర్స్ అయితే పెట్టుకోండి. సో ఫైనల్ సీక్రెట్. సో జనరల్ గా వన్ ఆఫ్ ద సీక్రెట్ గమనిస్తే కనుక సో నాన్ ఫార్మా ఈజ్ డెఫినెట్లీ గేమ్ చేంజర్. ఫార్మా సబ్జెక్ట్ ఆల్రెడీ మీరు చదివారు. 100% పీపుల్ ఫార్మా సబ్జెక్ట్ ఖచ్చితంగా చదువుతారు. సో ఎఫిషియెంట్ గా చదువుతారు, తరువుగా చదువుతారు. దానితో పాటు ఈ నాన్ ఫార్మాని మీరు ఫోకస్ చేస్తే కనుక ఈజీ మార్క్స్ వస్తాయి. ర్యాంక్ ఖచ్చితంగా చాలా ముందుకు వెళ్తుంది. టైం కూడా సేవ్ అవుతుంది. మీ టెన్షన్ తగ్గుతుంది. సో టార్గెట్ స్కోర్ మినిమం మీరు కంపల్సరిగా టాప్ 10 లో మీరు ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉందండి. జీప్యాట్ మీకు తక్కువ ర్యాంక్ వచ్చింది అనుకున్నా కానీ ఇంకా రిజల్ట్స్ రాలేదు. మీ చూసుకున్న ఆన్సర్ రెస్పాన్స్ బట్టి మీకు క్లారిటీ ఉంది. జీప్యాట్ ర్యాంక్ తక్కువ వచ్చినా దాన్ని వదిలేసేయండి. సో నైపర్ లో మీరు టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా 30+ కనుక మీరు స్కోర్ చేయగలిగితే కనుక నాన్ ఫార్మాలో విత్ ఫార్మాలో కూడా బాగా మీరు రెస్పాన్స్ ఇచ్చి డెఫినెట్ గా మీ ర్యాంక్ టాప్ 10 లో కంపల్సరీ ఉంటుంది. సో 85% యాక్యురసీ అండ్ హై ర్యాంక్ ఈజ్ 100% ఛాన్స్ అయితే ఉంది. సో అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇగ్నోర్ చేయొద్దు, సెల్ఫ్ నెగ్లిజెన్స్ పక్కన పెట్టండి. ఎవరో మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన పని లేదు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు ముందుకు వెళ్తుంది మీ లైఫ్ కోసం. సో ఇప్పుడు దాకా చూసింది చాలా శాంపుల్ మాత్రమే రిగార్డింగ్ బాధలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇంకా అప్కమింగ్ ముందుంది. బట్ ఆ చిన్న చిన్న బాధలు వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనీ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సో ఆ మనీ మీరు బాగా ఎర్న్ చేయాలంటే ముందు మంచిగా నైపర్లోకి వెళ్ళండి. సో నైపర్లోకి వెళ్తే మీ ఓన్ ఫీజు మీరు పే చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళతో సంబంధం లేకుండా. అండ్ నైపర్లోకి వెళ్ళిన తర్వాత మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఎందుకంటే మిక్స్డ్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. వాళ్ళతో మీరు మిక్స్ అవుతారు, వాళ్ళతో మీ అనుభవాలు షేర్ చేసుకుంటారు, వాళ్ళ అనుభవాలు మీకు షేర్ అవుతాయి. ఒక్కొక్కరు చూసి మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. మన యొక్క లైఫ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సెకండరీ కాబట్టి ముందు నైపర్లోకి ఎంటర్ అవ్వాలంటే సో డెఫినెట్ గా ఈ ఫార్ములా ఫాలో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ కాంటాక్ట్ మీ ఆల్సో, సో దిస్ ఈస్ మై నెంబర్ 7995318103. సో మీరు ఏదైనా నైపర్ కావచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు ప్రిపేర్ అనుకుంటే కనుక డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై గైడెన్స్. సో నాట్ ఓన్లీ దట్, అండ్ ఐఎమ్ ఆల్సో సిన్స్ 10 years గివింగ్ గెస్ట్ లెక్చర్స్ ఇన్ ద డిఫరెంట్ కాలేజెస్. అంటే జీప్యాట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నైపర్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఫార్మకాలజీ, ఫార్మకాగ్నస్ కూడా నేను గెస్ట్ లెక్చర్స్ ఇస్తాను జీప్యాట్ స్టూడెంట్స్ కి. సో మార్నింగ్ ఈవినింగ్ గా నేను చెప్పగలను. సో వితౌట్ పీపీటీస్, బికాస్ 10 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. జీప్యాట్ క్వాలిఫై, నైపర్ క్వాలిఫై అయ్యాను. సో ఎఫిషియెంట్ గా బేసిక్స్, ట్రిక్స్, ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ చెప్తాను అనమాట ఆన్ ద బోర్డ్. సో స్టూడెంట్స్ ని ఎంగేజ్ చేయడం ఇట్స్ ఎ ప్యాషన్ అండ్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. I hope definitely this video helpful for you regarding your non-pharma preparation of NIPER. All the best. Thank you.